పనస నాకు కొంతమంది ఆంధ్ర ఫ్రెండ్స్ ఉండే సిటీలో. వాళ్ళు ఏదైనా ఫంక్షన్ అయితే పనస కాయతోటి బిర్యానీ చేసేది. అసలు ఏంటిదా అని మేము అడుగుతా వాళ్ళని. మేము పెద్ద పెద్ద ఫంక్షన్లప్పుడు పనసతోటి బిర్యానీ పెడితే తోపంట. మన తెలంగాణలోనేమో ఫుల్ యాటల్ని 100 కిలోలు 1 క్వింటాలు 2 క్వింటాలు కోస్తాం కదా. అప్పుడు మన తెలంగాణలో మనం తోపులము. వాళ్ళకి అటు సైడ్ వాళ్ళ ట్రెడిషనల్ని బట్టి పనసతోటి బిర్యానీ పెడితే వాళ్ళు తోపంట. అంటే పనసకి అంత ఇంపార్టెన్స్ వాళ్ళకి. పెళ్ళిళ్ళు అయ్యి అమ్మాయి అత్తగారింటికి పోతున్న వాళ్ళు సారెలా ఈ పనస కూడా ఇస్తారంట. అంత మంచిదంట పనస. ఇప్పుడు మనకు తెలంగాణలో ఈ మధ్య కొంచెం అంతా ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఎక్కువై మనం ఎక్కువ తింటున్నాం. కానీ ఇదివరకు అసలు మనకు తెలిసేదే కాదు ఈ ఫ్రూట్ గురించి. ఒక 20 ఏళ్ళ క్రితము అసలు సికింద్రాబాద్ అటు సైడే దొరికేది మనకు ఈ ఫ్రూట్. అసలు ఇటు సైడ్ దొరకకపోయేది. ఇప్పుడు మనకు అన్ని ఫ్రూట్స్ మంచిగా విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి మనం తెచ్చుకొని తింటున్నాం. మేము తెచ్చుకున్నాం కానీ ఈసారి ఎందుకో కాయ బాగాలేదు. అసలు వాళ్ళు చూసే ఇచ్చిర్రు పాపం, కానీ కొంచెం ఖరాబ్ అయింది. సరే ఎనీవేస్ ప్రతిసారి కాయలు మంచిగా ఉండాలని ఏం లేదు కదా. ఎంత వచ్చినా సాటిస్ఫాక్షనే. చాలా మంచిగా అనిపించింది అసలు పనస. ఇదంతా కూడా నాన్ వెజ్ టేస్టే. నాన్ వెజ్ లానే అనిపిస్తుంది కన్నమ్మ. ఇదంతా లేయర్స్ ఉంటుంది కదా. అవును, మనం మటను మెత్తటి తింటే సేమ్ మటన్ లానే ఉంటుంది. అప్పుడు టేస్ట్ చూస్తే ముక్కలు అట్లనే ఉండేది. ఇది ఒక పండు ఉంటది కదా కన్నమ్మ, పండుతో ఒక ముక్కలాగా ఇట్లా వచ్చేది. చికెన్ లెగ్ పీస్ మటన్ పీస్ అట్లా వచ్చి ఆ పీస్ వాళ్ళు మనకి వేసేది అన్నట్టు. మనకి అసలు తెలియదు కదా తెలంగాణ. మనకి కావతంటే ఇక చికెన్ కక్క ముక్క ఉంటేనే పోతుంది కదా. అట్లాగని సేమ్ అదే టేస్ట్ వచ్చేది. చాలా బాగుండేది. హెల్త్ కూడా చాలా మంచిదంట. మనకి ఎట్లయితే మనకి దొరుకుతుందా తింటామా లేదా. అంతే పనస గురించి. బాయ్.